ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఎస్ఐ చనిపోయిన సమయంలో అక్కడ ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ఆమె గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం. అయితే ఆమె చేతిలో ఎస్ఐ హరీష్ కూడా మోసపోయినట్లు తెలుస్తుంది. ఈ కారణంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 రోజుల క్రితమే అతడు హరిత రిసార్ట్లో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. అయితే అతని మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని అటు పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. హరీష్ ప్రేమించిన యువతికి గతంలోనే ముగ్గురితో ప్రేమాయణం నడిపినట్లు కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ముగ్గురిపై కూడా ఆ యువతి కేసులు పెట్టి వారిని వేధించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తులను ఆ యువతి టార్గెట్ చేసి ప్రేమ పేరుతో వారిని ముగ్గులోకి దింపి ఆ తర్వాత వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే హరీష్ను కూడా ముగ్గులోకి దింపి ప్రేమ పేరుతో ప్రేమ వ్యవహారం కూడా నడిపినట్లు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అయితే అటు ఆత్మహత్య చేసుకున్న సమయంలో హరీష్ హరిత రిసార్ట్లో ఆత్మహత్య చేసుకున్న సమయంలో కూడా సదరు యువతి అదే గదిలో ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. యువతి గురించి అసలు విషయాలు తెలిసి హరీష్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఆ యువతి ఏదైనా బెదిరింపులకు పాల్పడిందా అనే కోణంలోనూ ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనా యువతికి సంబంధించిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో ముగ్గురితో ప్రేమలో దింపి వారిపై కేసులు పెట్టడం, తాజాగా ఎస్ఐ హరీష్తో కూడా సంబంధించిన విషయంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు హరీష్ మృతిపై కుటుంబ సభ్యులు ఇప్పటికే కేసులు కూడా పెట్టారు. ఈ విషయంలో తమ బిడ్డ ఎటువంటి తప్పులు చేయలేదని, ఆ యువతి వల్లే ఇదంతా జరిగినట్లు కూడా వాళ్ళు పోలీసుల ఎదుట చెప్పారు. ఈ క్రమంలోనే అటు పోలీసులు ఈ ఆత్మహత్య వెనుకున్న కారణాలపై ప్రస్తుతం నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. అయితే 2 రోజుల క్రితం ఈ వారంలో మావోయిస్టులు ఏటూరు నాగారంలో మావోయిస్టులు చనిపోవడం, ఆ తర్వాత బందోబస్తు నిర్వహించినటువంటి హరీష్ నేరుగా హరిత రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆ 2 రోజుల క్రితం ఈ ఘటన చర్చానీయాంశంగా మారగా తొలుత ఒత్తిడితోనే అటు విధులకు సంబంధించి ఒత్తిడితోనే అతడు ఆత్మహత్య చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఇక ఈ నెల 14న హరీష్కు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. వారి కుటుంబం వేరే యువతితో హరీష్కు నిశ్చితార్థం ఫిక్స్ చేయగా ఈ ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెందిన హరీష్ ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి దీనికి యువతి బెదిరింపుల కారణమా, లేదంటే అతని యువతి గురించి అసలు నిజాలు తెలిసి హరీష్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా అనేది పోలీసులు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.